కాకినాడ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ గారు అయితే పర్యటిస్తున్నారు. అలాగే కాకినాడలో పాటు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గొల్లపురంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు సమీక్ష సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తారు, ముఖ్య కారణాలు? ఈరోజు అటు పిఠాపురం గొల్లపురం ఈ రెండింటిలో యాక్చువల్గా అటు అధికారులతోనూ మరియు ప్రజాపతితోనూ యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్య లేదని. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇప్పుడే మీరు చూసారు చెరువులు, 3 చెరువులు ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఆ 3 యాక్చువల్గా ఆల్మోస్ట్ గుర్రపటెక్తో మొత్తం మునిగిపోయింది. ఈ 3 చెరువులు పునరుద్ధరించమని అడుగుతున్నారు. అది కాకుండా డ్రైన్స్, రోడ్స్, ఇప్పుడు మీరు ఆ కార్లు చూస్తే ఆ కార్లు అంతా ఇలా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అందుకనే 80 కోట్లు గొల్లపోలికి డ్రింకింగ్ వాటర్ పెట్టాం. ఆ వర్క్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. 79 కోట్లు పిఠాపురం పెట్టాం. ఇది డ్రింకింగ్ వాటర్. అవి 2 అయిపోతే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. వీధికి కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. తర్వాత డ్రైన్స్కి కూడా యాక్చువల్గా ఒక 5,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ ప్రాజెక్టులో కూడా ఈ 2 అటు పిఠాపురం కావచ్చు, గొల్లపురం కావచ్చు, రెండిట్లో ప్రతి డ్రైన్ని కంపల్సరీగా కాంక్రీట్ డ్రైన్ కట్టడం జరుగుతుంది. అది అయిన తర్వాత రోడ్లు, డ్రైన్స్ టేకప్ చేస్తాం. ఆ విధంగా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటరు, తర్వాత డ్రైన్స్, రోడ్స్, లైట్స్. ఎందుకంటే బేసిక్ ఎవరైనా కోరుకుంటారు. తర్వాత పార్కులు కావచ్చు, లేదా ఇటువంటి చెరువులు కావచ్చు, వీటికి చేయటం, వీటికి సెకండ్ ప్రయారిటీ ఇస్తూ కమ్యూనిటీ హాల్స్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడైతే ఆఫీస్ కూడా లేదు, ఉన్నది చాలా దీనాస్థితిలో ఉందన్నారు. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. వాటిని కూడా సెకండ్ ప్రయారిటీ పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి ప్రతిరోజు అవసరమైన తాగునీరు, రోజు వచ్చే చెత్తా చెదారాన్ని బయటకు తరలించడం. ఆ తర్వాత డ్రైన్స్, రోజు బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ని, వర్షాకాలం వచ్చే వాటర్ బయటకు పోయేటట్టుగా డ్రైన్స్ కట్టడం, రోడ్లు, లైట్స్. నెక్స్ట్ మిగతా స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు ఆ విధంగా వర్క్ చేస్తాం. ఈరోజు యాక్చువల్గా ఈ 2 మున్సిపాలిటీస్ని చూడటం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడాను. యాక్చువల్గా దానికి కావాల్సిన ఫండ్స్ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారితోనూ, అటు డిప్యూటీ సీఎం గారితోనూ, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వీలైన తొందరలో శాంక్షన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో డిప్యూటీ సీఎం గారు అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యంపై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. అవన్నీ కూడా పరిశీలించారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా? అంటే ఆ కెనాల్ ఒకటి ఉందండి. గతంలో డిప్యూటీ సీఎం గారు ఆ కెనాల్ చూశారు. ఆ చుట్టుపక్కల ఉన్న కంప్లైంట్ చేసింది. ఇవాళ ఇరిగేషను ఈని డిఈని పిలిపించాను. 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలంటే ఎంత అవుద్దో ఎస్టిమేషన్ ఏమన్నాను. సిటీలో, కోర్ సిటీలో 1.6 కిలోమీటర్ లెంత్ ఉందని ఈ గారు చెప్పారు. అది ఒక వారంలో 10 రోజులు ఎస్టిమేషన్ వేస్తారు. వేస్తే మళ్ళా డిప్యూటీ సీఎం గారికి చూపించి ఆ తర్వాత గవర్నర్ సీఎం గారికి రిక్వెస్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే పిఠాపురం కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా రివ్యూ నిర్వహించారు. అధికారులతో సమీక్ష సమావేశంలో ఎటువంటి అంశాలు రావడం జరిగింది? అంటే ఇవాళ కాకినాడ జిల్లాలో యాక్చువల్గా ఈ 2 డిస్కస్ చేశానండి. మళ్ళీ ఇప్పుడు కొవ్వూరు ఉంది. యాక్చువల్గా అక్కడ కొవ్వూరు పోతున్నాను. అక్కడ కూడా రివ్యూ చేసి అక్కడ కూడా ఏమేమి కావాలో దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో కూడా పరిశీలించారు. అలాగే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే వారితో పాటు అలాగే ఇక్కడ ఉన్న ఏదైతే అధికారులతో పాటు సమీక్ష సమావేశం కూడా నిర్వహించి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానిపై మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. అలాగే ముఖ్యంగా 80 కోట్ల నిధులతో అలాగే ఈ యొక్క గొల్లపురం కావచ్చు, పిఠాపురంలో కూడా మున్సిపాలిటీల్లో ముఖ్యంగా నిధులు కేటాయించిన నేపథ్యంలో అవన్నీ కూడా సక్రమంగా మంచినీటి సౌకర్యం మీద దృష్టి పెట్టారు. ఈ ఎండాకాలం కావడంతోనే పూర్తిగా మంచినీటి సౌకర్యంపై కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆ సమీక్ష క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద కూడా ఇప్పుడైతే లోపలికి వచ్చి ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో 60 కోట్లు అలాగే గొల్లపురంకి అయితే 80 కోట్ల నిధులతోని అమృత్ పథకం ద్వారా కూడా ఏదైతే తాగునీటి సమస్యలు పరిష్కారానికి అయితే కృషి చేసే విధంగా కూడా అన్నీ కూడా పరిశీలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి కూడా కుళాయి కలెక్షన్ ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అలాగే పిఠాపురానికి 60 కోట్లు అలాగే గొల్లపురంకి 80 కోట్ల నిధులతో ఈ యొక్క మంచినీటి ఈ యొక్క సదుపాయాన్ని ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసే పరిస్థితులు మొత్తం అన్ని కూడా సమీక్షిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యంపై కావచ్చు అన్నీ కూడా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ యొక్క ఏదైతే గతంలో పిఠాపురం ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్యంపై కూడా అన్ని పూర్తి స్థాయిలో అధికారులతో పూర్తిగా అన్ని కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఏర్పాటు
చేయడంతో పాటు ఈ యొక్క 60 కోట్లు పిఠాపురంతో అలాగే గొల్లప్రోలు 80 కోట్లతో ఈ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలు కూడా ఏర్పాట్లు పూడుతున్నాయని ఈ యొక్క ఎండాకాలంలో ఎటువంటి మంచినీటి కొరత లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచన ప్రకారంగా కూడా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాశ్ RTV గొల్లప్రోలు నుంచి.